రే అన్నయ్య, నీకేమైనా షుగరా? ఆతృత ఆపుకోకుండా తిరుగుతున్నావు, అలా టెన్షన్ అవుతావు ఎందుకు? షుగర్ కాదే, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, అందుకే నాకు ఆతృతగా ఉంది. ఎలక్షన్సా అంటే ఏంటి? నీకు ఎలా చెప్పాలి? ఎలక్షన్స్ అంటే దీపావళి లాంటిది. దీపావళి అంటే చిన్నపిల్లలందరూ టపాస్కాయలు కాల్చుకుంటారు, అదేనా? అలాంటిదే, కానీ ఈ దీపావళి చిన్నపిల్లలు జరుపుకోరు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళే ఈ దీపావళి జరుపుకుంటారు. మరి ఎలా కాల్చాలో కూడా చెప్పు. మనం టపాసుల్ని జాగ్రత్తగా కాల్చాలి. కాల్చకపోతే ఏమవుద్ది? ఏముంది, చేకాలుద్ది. అలానే మనం ఎలక్షన్స్ లో కూడా జాగ్రత్తగా బాధ్యతగా ఓటు వేయాలి. రేయ్, ఓటేయడానికి రావా? గేమ్ ఆడతాను రా. వేస్తానులే ఓటు, తర్వాత వేద్దాం, దానికే ఉంది. ఇప్పుడు కానీ నువ్వు ఓటేయడానికి రాకపోతే నీ జీవితం మొత్తం ఆటల పాలే అవుతుంది. అనియ, ముసలి వాళ్ళు, కుంటి వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఏముంది? వాళ్ళకి దీపావళి రోజు మనం దగ్గరుంటే టపాసులు కాల్పిస్తాం. అలానే ఎలక్షన్స్ లో కూడా మనమే దగ్గరుండి వాళ్ళకి ఓటు వేయించాలి. అనియ, మరి ఎలక్షన్స్ ఎందుకు దీపావళితో పోల్చో? భారతదేశంలో వెలుగుల పండుగ దీపావళి. అలానే మన జీవితంలో వెలుగులు నిండాలంటే ఓటింగ్కి రావాలి. పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఓటేయడానికి వెళ్ళడం అంత అవసరం అండి? నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నేను ఓటేయడం చాలా అవసరం కదండి. ఓటు వేయడానికి రారా అండి? ఓటు నేను ఎప్పుడు వేయలేదు బాబు. ఓటు అంటే నాకు చాలా భయము. ఇప్పుడు కానీ మీరు రాకపోతే జీవితాంతం భయంతోనే మిగిలిపోతారు. Deepavali is lightful. Elections are lifeful.